యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయము 21 నుండి 23 వరకు. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ మంచిగా వినపడుతుంది అనుకుంటా కదా? వినపడుతుంది. మంచిది. ఇక్కడ చదవబడిన మాటలు యేసు ప్రభు తన శిష్యులు ఐక్యత కొరకు ప్రార్థించినట్టుగా మనం గమనిస్తుంటున్నాము. యోహాను 17వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చూస్తే యేసు ప్రభు తన గడియ వచ్చి ఉన్నది. ఏమంటున్నాడంటే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమ పరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. ఇక్కడ యేసు ప్రభు తన గడియ వచ్చింది కాబట్టి అందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆ అధ్యాయం అంతా మొదటి నుంచి చివరి వరకు యేసు ప్రభు ప్రార్థించినట్టుగా ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు, ఎందుకొరకు ప్రార్థిస్తున్నాడు? ఇక్కడ ప్రత్యేకంగా ఈ వచనాలలో మనం గమనిస్తే తన శిష్యుల ఐక్యత కొరకు, లేకపోతే ఆయన వెంబడించే వారి కొరకు, బిలీవర్స్ కానీ తర్వాత ఆయన శిష్యులు కానీ వారు ఏ విధంగా కలిసి ఉండాల. ప్రభుతో తన తండ్రితో మాట్లాడుతున్నాడు. తన తండ్రితో, తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. ఇక్కడ గమనించాలి, నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంటున్నారో వారందరూ ఏకమై ఉండాలి. అది యేసు ప్రభు ప్రార్థన. యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రత్యేకంగా తన శిష్యులు ఐక్యత కలిగి ఉండాల. అంతేకాకుండా తను వెంబడించే వారందరూ ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకుడుగా ఎరిగి ఆయనను వెంబడిస్తుంటున్నారో, లేకపోతే సంఘముగా ఉంటున్నారో, వారందరూ కూడా ఐక్యముగా ఉండవలనని. ఐక్యత అనేది మొట్టమొదట తన తండ్రితో చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, నీ యందు నేనును నా యందు నీవును. తన తండ్రి అంటే వాళ్ళిద్దరూ కలిసి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా వాళ్ళు కలిసి ఉంటున్నారో ఆ విధంగానే తన శిష్యులు కూడా ఉండాలి. తన శిష్యులు అంటే వాళ్ళు మన యందు కాదు కానీ వారు కూడా శిష్యులు వారికి వారే. అంటే అనగా క్రైస్తవులమైన మనము, క్రీస్తును వెంబడించే మనము కలిసి ఉండాలి అనేది దేవుని ప్రణాళిక.
కలిసి ఉండాలి. అది ప్రార్థన. చివరికి ఆయన వెళ్ళే ముందు ఆయన ఆయన చేసే ప్రార్థన ఏంటి అంటేనే ఆయన చేసే ప్రార్థన ఏంటి అని అంటే తన్ను వెంబడించేవారు ఐక్యత కలిగి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అది చూడండి, మనం ఒకసారి గమనిస్తే యేసు ప్రభు శిలువ వేయకముందు మరి ఆయన తలంచేది, ఆయన నా తర్వాత నా దినాలు అయిపోయినాయి, వీరు ఏ విధంగా కలిసి ఉంటారు. తన తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి వీరిని కలిసి ఉండేలాగున నీవు సహాయం చేయి. వీరందరూ కూడా ఏ ఉద్దేశంతోనైతే నన్ను నీవు ఇక్కడికి పంపించినవో, ఎటువంటి మహిమ నీవు నాకు ఇచ్చినవో అటువంటి మహిమ వారికి అనుగ్రహిస్తున్నావు. మరి ఆ విధంగా వాళ్ళు ఉండడానికి వారికి కృపను అనుగ్రహించే ప్రభువా, తన తండ్రిని వేడుకుంటున్నట్టుగా మనం ఈ యొక్క మాటల్లో చూస్తా ఉన్నాం. ఇక్కడంతా చూస్తే దేవుని ఈ యొక్క 17వ అధ్యాయంలో ఆయన మాటలు ఒక్కొక్కటి 9వ వచనంలో ఈ విధంగా చెప్తున్నది, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రత్యేకంగా వారిని నీవు నాకు అనుగ్రహించినవు, కానీ వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. అంటే ఇంక్లూజన్ ఇన్ ద డివైన్ ఫెలోషిప్. ఎవరైతే క్రీస్తును వెంబడించి వారు మరి క్రీస్తును అనుసరించి నడుస్తున్నారో వారందరూ ఐక్యత కలిగి ఉండాలి. ముఖ్యమైనది ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఐక్యత ఐక్యత. కొంచెం విధంగా చెప్పాలంటే మిషన్ ఆఫ్ యూనిటీ. మిషన్ ఆఫ్ యూనిటీ. లోకము మన ఐక్యతను తెలుసుకోవాలి. మిషన్ ఆఫ్ యూనిటీ యాజ్ ఎ టెస్టిమనీ టు ద వరల్డ్. అలా లోకము మన ఐక్యతను తెలుసుకోవాలి. నేను తండ్రి నా యందు నీవు, నీ యందు నేను ఉన్న విధంగా వారు కూడా ఒకరికొకరు కలిసి ఉండాలి అనేది, ఒకరికొకరం కలిసి ఉండాలి. ఇక్కడ లోటంతా ఇక్కడే ఉంది. దేవుడు యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రార్థన ఏదైతే ఉందో, మరి ఇప్పుడున్న క్రైస్తవుల్లో అయిన మనము, లేకపోతే క్రీస్తును వెంబడించే మనము, లేకపోతే క్రీస్తును చాటించే మనము మరి ఏ విధంగా కలిగి ఉన్నాం? ఎందుకంటే ఆయన ప్రార్థన అది. ఆయన ప్రార్థన ఏంటి అని అంటే మిషన్ ఆఫ్ యూనిటీ యాజ్ ఎ టెస్టిమనీ టు ద వరల్డ్. ఆ యూనిటీ ఆయన అనుకున్నదంతా, నేను పోయిన తర్వాత మీరు ఐక్యత కలిగి లోకానికి ఒక వెలుగుగా కనిపించాలా అనేది ఆ యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. చూడండి ఎంత కన్సర్న్డ్ యేసు ప్రభు ప్రార్థించడం. మనమే ప్రార్థించడం, ఒకరికొకరు ప్రార్థించడం కాకుండా యేసు ప్రభు తానే తన తండ్రికి ప్రార్థిస్తున్నాడు. నన్ను వెంబడించేటోళ్ళు, నాది అయిపోయింది, నా పని నాది, నా దినాలు దగ్గరకు వచ్చినాయి, కానీ ఉండే వీరి ద్వారా మరి లోకంలో వెలుగు కనపరచబడాల. వీరి ద్వారా యేసు ప్రభు వచ్చిన ఏదైతే మిషన్ ఉందో, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో శిష్యుల ద్వారా లోకానికి తెలియపరచబడాలి. కాబట్టి మరి శిష్యులు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి అనేది, అది ఆయన ఉద్దేశం. ఎప్పుడైతే ఐకమత్యం కలిగి ఉంటారో అప్పుడు ఒక సాక్ష్యం ఇతరులకు కనపడుతుంది. అవును, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రవీణ్ పగడాల విషయంలో. అందరూ ఐకమత్యం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని బలహీనపరుస్తున్నాడు. ఒక్కొక్కరిని ఎవరు గట్టిగా మాట్లాడితే వాడిని లోపలేయాలని చెప్పి ప్రభుత్వం చేసే
ప్రయత్నాలు. ఎందుకంటే యూనిటీని విడగొడుతున్నారు. సైతాను అప్పుడైనా ఇప్పుడైనా యూనిటీ, దేవుని చిత్తం ఏమిటో అంటే ఐక్యత కలిగి ఉండాల అని దుష్టునికి ఎప్పుడు అది ఇష్టం లేక మనల్ని వేరుపరుస్తూ ఉంటాడు. మరి మన మన పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళం, మనం కొంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, యూనిటీ కొరకు మనం ప్రార్థిస్తున్నాం. మనం ప్రతి దినము దాదాపుగా మన కాన్ఫరెన్స్ కొరకు మనం ప్రార్థిస్తున్నాం. యూనిటీ దేవా, మనకు యూనిటీ, మనకు ఐకమత్యం దయచేయండి. ఒకరి యందు ఒకరు గ్రూప్స్ కాకుండా కొన్ని గ్రూప్స్ డివిజన్స్ ఉన్నాయి, కొంతమందికి డినామినేషనల్ డివిజన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ టెంపరీగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం కూడా ప్రతి దినం ప్రార్థించేది ఏంటంటే దేవుడు ఐక్యత, మన 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 మనలో దేవుడు ఐక్యత కలిగించాల అనేదే మనందరం చేసే ప్రార్థన. కానీ ఇంకా మనం యేసు ప్రభును ఆదర్శంగా పెట్టుకొని ఈ విషయాల్లో మన ప్రార్థనలు కొనసాగాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం కూడా, దేవుని యేసయ్య డిసైపుల్స్, ఆయన శిష్యులు ముఖ్యంగా కలిసి ఉండాలి. యేసయ్య శిష్యులు కలిసి ఉండాల అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. తర్వాత మన సంఘం కలిసి ఉండాలనేది మొట్టమొదటిగా శిష్యులు కలిసి ఉండాలి. శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు. శిష్యులు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు, మరి ఏ విధమైన మరి సాక్ష్యము లోకానికి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా సంఘం కూడా కలిసి ఉండడం. ఇట్లా ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇక్కడ 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమింపవలనని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చి తిని, మహిమను వారికిచ్చి తిని అని అంటున్నాడు యేసు ప్రభు. తానే తన మహిమను, తాను పొందాల్సిన మహిమను తన శిష్యులకు ఇచ్చినట్టుగా. ఎందుకు అంటే వారందరూ కలిసి ఉండి ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి. నాయందు నీవును తండ్రి కుమారుని యందు, కుమారుడు తండ్రి యందు ఉన్నట్టుగా, అని వీరిద్దరిలో మరి శిష్యులు కూడా కలిసి ఉండునట్లుగా, మరి నన్ను పంపిన ఉద్దేశం ఏంటో, నీవు నాకు ఇచ్చిన మహిమ ఏంటో, అదే మహిమ వారికి అనుగ్రహించి తిని, వారికి ఇచ్చి తిని. ఇది ఎంత గొప్ప మాట! తన మహిమను ఇయ్యడం అంటే యేసు ప్రభు ఏ విధంగా మహిమ పొందిండో అటువంటి మహిమ తన శిష్యులకు అనుగ్రహించినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ మనం దేవుళ్ళను మనము కంపేర్ చేసినప్పుడు ఈ జీవం గల దేవుడు మాత్రమే ఇటువంటి అవకాశం మనకు అనుగ్రహిస్తున్నది. ఆయనకు వచ్చే మహిమ మనకు అనుగ్రహిస్తుంది. ఆయనకుండే మహిమ, ఆయనకు ఉన్న మహిమ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడదు. ఇప్పుడు మనమైనా కూడా ఒక అధికారం మనకు ఉందంటే, లేకపోతే ఒక ఘనత మనకుందంటే ఆ ఘనత ఇంకొకరికి పొందాలని ఇష్టపడం. కానీ యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే ఒకరినొకరం గణపరచుకోవాలి. ఆయన తన శిష్యులకు ఆ ఘనత ఇచ్చిండు, ఆ మహిమ, ఆ గ్లోరీ అని అంటారు. గ్లోరీ, కానీ ఆ గ్లోరీ ఆయనను వెంబడించిన వారికే ఆయన అనుగ్రహిస్తున్నాడు. మరి అటువంటి మహిమను మనం నిలబెట్టుకొని, మరి యేసు ప్రభుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఒకరినొకరము ఘనపరచుకోవడం, లేకపోతే ఈ ఘనత కలిగి మనం ఆయనను వెంబడించడం అనేది యేసు ప్రభు యొక్క ప్రార్థన. మరి ఆయన ప్రార్థనను మనము గ్రహించి మన జీవితాలను మనం మార్చుకొని అనుదినం ప్రార్థించే విధంగానే కాకుండా, ఇంకా యేసు ప్రభు అంటే ద యూనిటీ వాజ్ హిస్ కన్సర్న్. యూనిటీ
ఎందుకు మరి ఈ యొక్క ఐక్యత ఉండాలా? ఆ ఫెలోషిప్ లో యూనిటీ ఇన్ ఫెలోషిప్ అంటాడు, యూనిటీ అమాంగ్ డిసైపుల్స్, యూనిటీ అమాంగ్ అవర్ సెల్ఫ్ విత్ బిలీవర్స్ అని అనేక విధములుగా ఇది చాలా గుప్తంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలలో అర్థం చూస్తే మళ్ళీ మళ్ళీ చదివినా కూడా నాకు కొన్నిసార్లు అది అంతుపట్టదు. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి కొరకు మాత్రం ప్రార్థించలేదు, కానీ దేని కొరకు ప్రార్థిస్తున్నాడు అంటే వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంటున్నారో వారు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఇక్కడ ఆయన చివరికి యేసు ప్రభు యొక్క టాస్క్ చూడండి. ఆయన దినాలు అయిపోతున్నాయి, కానీ ఉన్నవారు ఏకమై ఉండాలని మరి ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నాడు. అంటే నేను ఎక్కువ స్క్రిప్చర్స్కు వెళ్ళను, కానీ మరి ఈ మాటలు మనకి ఈరోజు ధ్యానం కొరకు దేవుడు మనల్ని ఆశీర్వదించి, అంటే ఆయన ప్రార్థన మన మధ్యలో ఒక అర్థరూపకంగా మనందరికీ మనము కూడా ఐక్యత కలిగి మరి ఈ లోకంలో ముందుకు సాగి వెళ్ళేటప్పుడు మనం ఆయనను వెంబడించే బిడ్డలముగా, లేకపోతే ఆయన సంఘంగా మనం ఐక్యత కలిగి ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరినట్లు యేసు ప్రభు తన ఆత్మను మనందరితో ఉంచునుగాక.